మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే దేవుని నమ్మకంగా వెంబడించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి అంటే దేవుడు ఇంకా రేపో ఎల్లుండో నెరవేరుస్తాడు. అప్పటిదాకా ఉంటుంది ఓపిక, ఇక అప్పుడు ఓపిక నశించిపోద్ది. అప్పటిదాకా ఉంటుంది సహనం. ఆ లాస్ట్ మినిట్లో సహనాన్ని కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతానండి. ఇంకా నాకు ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, మందిరం వద్దు, సహవాసం వద్దు, ఏమీ వద్దండి బాబు. దేవుణ్ణి వెంబడించి ఏమయ్యాను అలసిపోయాను. నీకు తెలుసా, నువ్వు ఆశీర్వాదానికి చాలా దగ్గరగా ఉన్నావు. యు ఆర్ సో క్లోజ్ టు యువర్ బ్లెస్సింగ్. 2 అడుగులు వేస్తే నీకు ఆశీర్వాదాన్ని నువ్వు ఎదుర్కొంటావు, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ ఆ సమయంలోనే అపవాది నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు అది గ్రహించలేకపోతున్నావు. మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే దేవుని నమ్మకంగా వెంబడించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి అంటే దేవుడు ఇంకా రేపో ఎల్లుండో నెరవేరుస్తాడు. అప్పటిదాకా ఉంటుంది ఓపిక, ఇక అప్పుడు ఓపిక నశించిపోద్ది. అప్పటిదాకా ఉంటుంది సహనం. ఆ లాస్ట్ మినిట్లో సహనాన్ని కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతానండి. ఇంకా నాకు ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, మందిరం వద్దు, సహవాసం వద్దు, ఏమీ వద్దండి బాబు. దేవుణ్ణి వెంబడించి ఏమయ్యాను అలసిపోయాను. నీకు తెలుసా, నువ్వు ఆశీర్వాదానికి చాలా దగ్గరగా ఉన్నావు. యు ఆర్ సో క్లోజ్ టు యువర్ బ్లెస్సింగ్. 2 అడుగులు వేస్తే నీకు ఆశీర్వాదాన్ని నువ్వు ఎదుర్కొంటావు, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ ఆ సమయంలోనే అపవాది నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు అది గ్రహించలేకపోతున్నావు.